హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెరీ గుడ్ మార్నింగ్. అజంతా వ్లాగ్ పార్ట్ 2కి స్వాగతం అండి. చూస్తున్నారా, ఇది బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకునే గుహ కదండి. దీంట్లో మా వాళ్ళు కూడా పోస్ట్ ఇచ్చారు. ఆ ఫొటోస్తో కూడిన వీడియో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను, అజంతా టూర్ అనేసి కదా. చూడండి, బుద్ధుడు సాత్విక ముద్రలో ఉన్నారు. బుక్ కూడా కొన్నామంటే మేము అక్కడ అజంతాలో బస్ దిగానే బుక్స్ అమ్ముతారు వాటి గురించి. అజంతా ఎల్లోరా టూర్స్ గురించి ఉంటుందన్నమాట దాంట్లో. అవి చదువుకుంటూ మెయిన్ గుహలు కవర్ చేసామన్నమాట. బయట కూడా మంచి పెద్ద పెద్ద స్తంభాలు, ఆ పైన బాగా నగిషీలు చేశారండి. చాలా ఎండగా ఉందని చాలామంది క్యాప్స్ పెట్టుకొని ఉన్నారు. ప్రతి గుహలో కూడా బుద్ధుడు సాత్విక ముద్రలో అలాగే ఉంటారు. ఎందుకంటే అక్కడ స్టే చేసిన బౌద్ధ భిక్షువులకి ఆయన్ని కొలుచుకోవాలి కదా, అందుకు. చూడండి, పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేశారు, చాలా బాగా. ఇలాంటి ఎంటీ గుహలేనండి అవి, బౌద్ధ భిక్షువుల నివాసాలన్నమాట. చూడండి, అన్ని పెయింటింగ్స్ కూడా అబ్బా ఎలా అయిపోయాయో, పెచ్చులు ఊడిపోయి. చెక్కినవి మాత్రం బాగున్నాయి. చూసారా, ఈ డోర్కి అన్నీ బుద్ధులే. ఎంత బాగుంది కదా, అన్నీ బుద్ధులే కదా, చక్కగా ఉన్నాయి. చెక్కినవి అయితే చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంటే కొన్ని దాడుల్లో కొన్ని ధ్వంసమైనా కూడా ఆల్మోస్ట్ చాలా మటుకు బాగానే ఉన్నాయి. కాకపోతే పెయింటింగ్స్ మాత్రం పోయాయండి. చూడండి, ఈ గుహ బయట నుంచి 9వ గుహ అన్నమాట. ఇది చాలా బాగుంది కదా, ద్వారాలు బాగున్నాయి చాలా. ఇది 9వ గుహ. బయట చెప్పలు వదలాలి కదా అందరూ, అట్లాగే వదలాలన్నమాట. ఫారినర్స్ చాలామంది వచ్చారనమాట. అసలు అంత ఎండలో అంత దూరం నడిచి అసలు ఫొటోస్ వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ లేకున్నా కూడా పంచుకోవాలి, ఒక మెమరీగా ఉండాలన్న చెప్పి ఇలా తీసానమాట. ఇది బౌద్ధ చైత్యం అంటారు. బౌద్ధ చైత్యాలు ఇవన్నీ కూడా ఆయన స్మారక చైత్యాలు అన్నమాట. ఇవన్నీ సాత్విక ముద్రలో బుద్ధ పరమాత్ముడు. పెయింటింగ్స్ గోడలకి మళ్ళీ మధ్యలో చాలా వాటికి లేకుండేది కదా, మళ్ళీ ఇక్కడ వచ్చాయి చూడండి పెయింటింగ్స్ గోడలకి. కాకపోతే ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ పెచ్చులు ఊడిపోయి ఇక క్లారిటీగా కనిపించట్లేదు. ఇక గైడ్స్ అంటే వాళ్ళు టార్చ్ చేసి మనకు చూపిస్తారు ఇది అని, కానీ మా నార్మల్గా న్యూట్రల్గా వెళ్ళిన వాళ్ళకైతే తెలిసే అవకాశమే లేదండి. అట్లా పాడైపోయినాయి అన్నమాట పెయింటింగ్స్. జాతక కథల పెయింటింగ్స్ అన్నమాట ఇవి. కాకపోతే ఈ అజంతాకి జాతక కథలే ఇంపార్టెంట్ అనమాట. చూస్తున్నారా, ఇది స్లీపింగ్ బుద్ధ అనమాట. అవసాన దశలో ఉన్న బుద్ధుడు ఉపవాసంతో శుష్కించిపోయి అలా పడుకుని ఉన్న ఫోటో అనమాట. చూడండి, కిందంతా ఎంత చెక్కారో. ఇది 26వ అదనమాట గుహ. ఎందుకంటే మధ్యలో అన్నీ ఇక సేమ్ అలానే వచ్చేసాయి అనమాట. అందుకే అంతలా ప్రతి దాంట్లో మేము దియ్యలేదు. ఇక చూడండి, ఇక 26లో అయితే ఇక ఫుల్ ఆఫ్ విగ్రహాలేనండి. విగ్రహాలు దీని మీద స్టడీ చేసి వచ్చిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతాయి ఈ విగ్రహాలు. చూడండి, ఎన్ని విగ్రహాలు బుద్ధునికి సంబంధించినవే ఇక్కడ చెక్కి పెట్టారు. ఫస్ట్ టైం పెయింటింగ్స్లో వేశారు కదా, ఇవి చెక్కి పెట్టారనమాట. చాలా బాగా ఉన్నాయి కదా. దీంట్లో అసలు చూడదగ్గవి చాలా ఉన్నాయన్నట్టు అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇక్కడ ఏంటంటే పైన రూఫ్కి కూడా డిఫరెంట్గా చాలా బాగా మంచి వర్క్ చేశారనమాట. అంటే మంచి డిజైన్తో చేశారంట. మళ్ళీ ఎల్లోరాలో కూడా ఆ డిజైన్ చూశాను నేను, అది కూడా చూపిస్తాను అప్పుడు. అయితే ఇక్కడ బుద్ధుని ముందు అది ఉంది కదా స్మారక స్తూపము, దాని ముందు టిబెటన్స్ ఏదో శాంతి మంత్రమో ఏదో మంత్రము పాడారండి కొద్దిసేపు. అది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను తీశాను.
చూడండి మీకు వినిపిస్తాను, బ్యాక్‌గ్రౌండ్‌లో లైట్‌గా వినిపిస్తుంది. అది వినిపిస్తాను మీకు. చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ ఒక్క గుహనే కొంచెము ప్రొడక్టివ్‌గా చూడండి అసలు ఎన్ని విగ్రహాలు. మంచిగా. వీళ్ళేనండి టిబెటన్స్. చూడండి బుద్ధుని ముందు అలా పఠిస్తున్నారు. జపనీస్ చూడండి. కాకపోతే ఇది లైఫ్‌లో ఒక్కసారైనా చూడాలండి. అందుకే మీరు కూడా ప్లాన్ చేసుకొని రండి. చాలా బాగుంది టూర్ అయితే. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఆ చిన్న చిన్న జలపాతాలని, స్పేషియస్‌గా ఉన్నాయి చైత్యాలని. చూసారా పైన రూఫ్‌ని చూపిస్తున్నాను కదా, ఇలాంటిదే స్టైల్ ఎల్లోరాలో కూడా ఉందన్నమాట. మరి ఇదండి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.